వర్టైగో అనే పదం మనం చాలా కామన్గా వింటుంటాం కదా. సో ఈ వర్టైగో ఏంటంటే ఫస్ట్ తెలుసుకుందాం. వర్టైగో అంటే మనిషి తన చుట్టూ తన విపరీతంగా తిరిగిపోతున్నట్టు కానీ, తన పరిసరాలు గిర్రున తిరిగినట్టు కానీ ఆ ఫీలింగ్ కనుక ఉంటే దాన్ని వర్టైగో అని అంటాం. సో ఈ వర్టైగోకి గల కారణాలు రెండు ఉంటాయి: సెంట్రల్ వర్టైగో, పెరిఫరల్ వర్టైగో. సో సెంట్రల్ వర్టైగో అంటే తలలోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, తలకి దెబ్బ తగిలినా కానీ, తలలోపల రక్త ప్రసరణలో ఏమన్నా తేడా ఉన్నా కానీ, తలలోపల ట్యూమర్స్ ఉన్నా కానీ సెంట్రల్ వర్టైగో అంటాం. కామన్గా ఉండేది పెరిఫరల్ వర్టైగో. సో పెరిఫరల్ వర్టైగో అంటే చెవి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, చెవికి ఏమైనా దెబ్బ తగిలినా కానీ, చెవి లోపల నీరు ఉన్నా కానీ, చెవి లోపల ఇన్ఫెక్షన్ అంటే లాబరింథైటిస్ అని వచ్చినా కానీ, ఇటువంటి సమస్యల్లో పెరిఫరల్ వర్టైగో అని వస్తుంది. అంటే ఇన్నర్ ఇయర్ కాజెస్ అనమాట. మన చెవి బ్యాలెన్స్కి ఒక ఆర్గన్ అనమాట. మనం శరీరాన్ని బ్యాలెన్స్ నియంత్రించే ఆర్గన్లో చెవి కూడా, అంటే ఇన్నర్ ఇయర్ అనేది ఒక భాగం. సో ఈ ఇన్నర్ ఇయర్లో కనుక హెయిర్ సెల్స్ అని ఉంటాయి. ఈ హెయిర్ సెల్స్ ఒక్కొక్కసారి మన తల అంటే పొజిషన్ ఆఫ్ తల ఇటు కానీ అటు కానీ తిప్పినప్పుడు కళ్ళు తిరిగిపోవడం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎక్యూట్ బెనైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో, ఎక్యూట్ బీపీపీవీ అంటాం. సో ఈ బీపీపీవీని ఎక్కువ మందిలో 80 to 85% వాళ్ళల్లో ఈ బీపీపీవీనే ఉంటుంది, పెరిఫరల్ వర్టిగో అనమాట. సో ఈ పెరిఫరల్ వర్టిగో వచ్చినప్పుడు మనం కొన్ని టాబ్లెట్స్ వాడతాము. ఈ టాబ్లెట్స్ వాడినప్పుడు 2 నుంచి 3 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. కాకపోతే కంటిన్యూస్గా మళ్ళీ రిపీటెడ్గా మనం ఈ టాబ్లెట్స్ అనేవి వాడకూడదు. సో వాడకుండా మరి ఇది రాకుండా తగ్గించుకునే మార్గం ఏమైనా ఉందంటే దాన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని. వాటిని మనం వెస్టిబులార్ అడాప్టేషన్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఈ బెనైన్ పొజిషన్ వర్టిగోకి, అంటే కామన్గా ఈ కళ్ళు తిరుగుతుండటానికి, ఈ వర్టిగోకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. సో ఆ ఎక్సర్సైజులు ఎలా చేయాలి, దాని మూలంగా తర్వాత మనం తీసుకునే టాబ్లెట్స్ అనే సంఖ్య కానీ, టాబ్లెట్స్ మాటికి తీసుకోవటం కానీ జరగదు. సో రెగ్యులర్గా ఈ వర్టిగో ఎక్సర్సైజ్ చేస్తుంటే కొంతకాలానికి ఇది వర్టిగో అనేది రాకుండా ఉంటుంది. సో బినైన్ పొజిషన్ వర్టిగోకి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు డెమోన్స్ట్రేషన్ చేస్తాను, రండి. మరి ఈ వర్టిగో రాకుండా 14 ఎక్సర్సైజెస్ దాకా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 9 ఎక్సర్సైజెస్. సో అవి ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఈజ్ మిస్టర్ సాయి, మా టెక్నీషియన్ అండి. సో ఎక్సర్సైజ్ మీకు డిమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటాము, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. సో నెంబర్ 1 ఎక్సర్సైజ్. సో కళ్ళు పైకి కిందకి మెల్లగా చూస్తూ పైకి కిందకి అంటూ ఉండాలి. నెంబర్ 2, కళ్ళు మార్చి పూర్తిగా కుడికి మరియు పూర్తిగా ఎడమకి చూస్తూ ఉండాలి. ఇట్లా ఒక్కొక్కటి 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ చేస్తూ ఉండాలి. నెంబర్ 3, ఒక ఆబ్జెక్ట్ని దూరంగా ఉంచి స్పీడ్గా ఫేస్ దగ్గరికి తీసుకురావాలి. సో కంటి చూపు ఆబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు పెన్ని దూరంగా ఉంచాను, సో ఫేస్కి దగ్గరగా తీసుకొస్తున్నాను. సో ఆయన దృష్టి వెంటనే దూరం నుంచి పెన్ మీదకి వచ్చిందనమాట. సో ఈ విధంగా ఒక 10 to 15 టైమ్స్ చేయాలి. ఇప్పుడు మెడ ఎక్సర్సైజ్. సో మెడ పూర్తిగా ముందుకి మరియు పూర్తిగా వెనక్కి ఇలా 5 to 6 టైమ్స్ చేయాలి, లైక్ దిస్. మెడని పూర్తిగా కుడివైపుకి మరియు పూర్తిగా ఎడమ వైపుకి సో ఇలా ఒక 5 to 6 టైమ్స్ చేయాలి. ఇలా చేయటం మూలంగా వెస్టిబులర్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. 5th ఎక్సర్సైజెస్ షోల్డర్స్తో చేయాలి. సో షోల్డర్స్ పూర్తిగా పైకి మరియు పూర్తిగా కిందకి. సో ఈ విధంగా 5 నుంచి 6 సార్లు షోల్డర్స్ ఇలా రొటేట్ చేయాలి. ఇది రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్స్ ఒక 5 to 6 టైమ్స్. ఇది సేమ్ 5 to 6 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్, కుదిరితే ఆఫ్టర్నూన్ కూడా చేయొచ్చు. ఎక్సర్సైజ్ నెంబర్ 7, ఒక ఆబ్జెక్ట్ని గ్రౌండ్ మీద ఉంచి ఆబ్జెక్ట్ని పైకి లిఫ్ట్ చేయటం, మళ్ళీ ముందుకు వంగి మళ్ళీ ఆబ్జెక్ట్ని తీసుకోవడం, స్టడీగా కూర్చోవడం, జస్ట్ లైక్ దిస్. మళ్ళీ స్టడీ అగైన్. సో ఈ విధంగా 3 to 5 టైమ్స్. ఎక్సర్సైజ్ నెంబర్ 8, తల మరియు బాడీ పూర్తిగా రైట్కి అండ్ పూర్తిగా లెఫ్ట్కి తిరుగుతూ ఉండాలి, లైక్ దిస్ అగైన్. సో ఈ విధంగా 5 to 6 టైమ్స్ చేయాలి. ఎక్సర్సైజ్ నెంబర్ 9 అంటే కుర్చీలో కూర్చొని మళ్ళీ లాగటము, మళ్ళీ కూర్చోవటము, మళ్ళీ లాగటము. సో ఈ విధంగా ఒక 10 టైమ్స్ అంటూ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ 10 టైమ్స్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని మళ్ళీ లేగవటము, మళ్ళీ కూర్చోవటం, ఇలా ఒక 15 టైమ్స్ చేయాలి. సో ఈ విధంగా 10 నుంచి 15 సార్లు చేయాలి. ఈ 9 ఎక్సర్సైజెస్ పెద్దవాళ్ళందరూ చేయొచ్చు, చిన్నవాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకొక 5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ 5 ఎక్సర్సైజ్ ఓన్లీ యంగ్స్టర్స్ మరియు చిన్నపిల్లల వరకు చేయొచ్చు. ఆ 5 ఎక్సర్సైజెస్ ఇప్పుడు మీరు చూడండి.
వర్టిగో ఎందుకు వస్తుంది, దాని గల కారణాలు ఏంటి, దానిలో బేసిక్ పెథాలజీ ఏముంది, సో దాని నివారణ ఎలాగనేది పూర్తి వీడియో ఒకటి చేశాను. ఎండ్ కార్డ్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మీ డాక్టర్ నాగశంకర్, న్యూరో సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్స్. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్టిగోతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.